దూటూరు గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పరశురామ్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు. అతను ఎక్కువ డోసు ఇంజక్షన్లు వేయడం కానీ, అలాగే ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేయడం కానీ నిషేధము. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో పరశురామ్ అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లు అనే వ్యవస్థ లేదని చెప్పి ఒక మీటింగ్ సందర్భంగా వారు ఎంతసేపు ప్రథమ చికిత్సా కేంద్రంలో పెట్టుకోవాలి, డాక్టర్ అనే పేరు పెట్టుకోవడం వీలు లేదు. ఆ ప్రథమ చికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం టాబ్లెట్స్ పారాసిటమాల్ కానీ, టాబ్లెట్ రూపంలో కూడా ఇంజక్షన్స్ కానీ, సెలైన్ బాటిల్స్ పెట్టడం కానీ, లేదా ఐరన్ యాంటీబయాటిక్ యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారానికి సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతూరుగా వెళ్ళడం జరిగింది. ఇది మొత్తం ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు. రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. రిపోర్ట్ వచ్చిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని హాస్పిటల్ సీజ్ చేసి తర్వాత మరి ఫ్యూచర్లో మిగతా ఆర్ఎంపీలు ఎక్కడ కూడా ఇటువంటివి చేయకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా నోటీసులు వారి ద్వారా ఇప్పించి చెబుతూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్లకు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కడైతే పిఎస్సీ పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి కఠినమైన ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సెంటర్స్లో కూడా వెరిఫై చేసి ఆర్ఎంపీ డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే ఎవరైనా నిబంధనలు అతికించలేదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు చీజ్ చేయడానికి తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము వెనుకాడమని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఆర్ఎంపీ డాక్టర్లు గుర్తించుకోవాల్సిన మరకు ద్వారా పత్రిక మాకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి నంద్యాల జిల్లాలో ఈ విధంగా ఆర్ఎంపీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాట మారుతూ వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు. కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యూచర్ జరగకుండా ప్రజలు కూడా వాళ్ళకి ఎవరు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్, ఎవరు మిగిలిన డాక్టర్, ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకుని వాళ్ళ దగ్గర వెళ్ళాలని మరొక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరంగా డబ్బులు వృధా కావడమే కాదు, ప్రాణాలను తెచ్చుకోవడము, తద్వారా మరి ఐదు హాస్పిటల్ పోవడం, అక్కడ వేరే ఖర్చు పెట్టుకోవడం, ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా విపరీతంగా మందులు యాంటీబయాటిక్ యూసేజ్ చేయడం, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే చాలా సంఘటనలు మనకు దృష్టికి వచ్చాయి. చాలా వారి మీద యాక్షన్ తీసుకున్నాం, ఒక క్రిమినల్ కేసులు పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆల్రెడీ నందికొట్కూరు అరెస్ట్ చేశారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. అలాగే కర్నూలు నంద్యాల టౌన్లో కూడా నాగేంద్ర అనే మూలలా సొంత పెట్టుకుంటే ఆమె సీజ్ చేయడం జరిగింది. కాబట్టి అందరినీ ఇటువంటి కంప్లైంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో కూడా సరే ఈ పరశురామ్తో ఇంజక్షన్ వేసిన పడ్డా హాస్పిటల్ దాటిన పడ్డా ఒక ఆమె కూడా చనిపోయింది. అది మీ దృష్టికి రాలేదు సార్? ఇప్పుడు మా దృష్టికి ఎప్పుడు రావట్లేదండి. ఏదైనా జరిగినప్పుడే వస్తూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్. అందుకని మేము చేస్తున్నామంటే ఈ విధంగా వచ్చినప్పుడే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఏ మండల పరిధిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా డాక్టర్ల ద్వారా సర్కులర్ ఇస్తున్నాం. ఈరోజు అరేంజ్ చేశాం. సర్కులర్ ఇచ్చి వాళ్ళు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఈ విధంగా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లకు మా పరిధిలో ఉన్న పిఎస్సీ డాక్టర్ ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తున్నాం. తద్వారా మెడికల్ ఆఫీసర్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఎవరు ఆర్ఎంపీలు ఉన్నారో, ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారో, ఎవరు ఏమైతే చేస్తారో రిపోర్ట్ మీద తెప్పించుకొని వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఫర్దర్గా అని చెప్పి ట్రై చేస్తాం. సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ చేశారు సార్? ఎక్కడెక్కడ దాడి మీద కంప్లైంట్ చెప్పి ఇంత అయిపోయారా మీకు? రెండు జరిగింది. తొలిపరలో ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ టాక్సిన్ వేస్తే సీరియస్ అయిపోయి చనిపోయింది. 52 వయసు మహిళ. అక్కడ ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టా, ఎఫ్ఐఆర్ మా డాక్టర్ గారు పోయారు, సీజ్ చేశారు, ఆ మందులంతా సీజ్ చేశారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే యాక్ట్ అవుతున్నాం. అలా కాకుండా ముందు జాగ్రత్తల భాగంగా మేము ఏం చేస్తున్నామని డాక్టర్లకు స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ముందే మీరు అలా చేయండి, డాక్టర్లకు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మీరు యాక్టివ్ తీసుకోమని చెప్తాం. కాదు సార్, ఇప్పుడు నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర